రుద్రాని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటుంది. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి, "ఎందుకు ఇంత గట్టిగా అరుస్తున్నావు? ఏం జరిగింది?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాని అయితే అప్పు లంచం తీసుకొని దొరికిపోయింది. ఇప్పుడు తను కోర్టుకు కూడా వెళ్ళబోతుంది. ఆ విషయం మీ అందరికీ తెలుసా? అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రుద్రాని వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాని అయితే, "నేను చెప్పేది నిజం. కావాలి అంటే కావ్యని, అప్పుని కూడా అడగండి. తను లంచం తీసుకొని దొరికిపోయింది. ఇప్పుడు కోర్టుకు కూడా వెళ్ళబోతుంది. కొద్ది రోజుల్లో దుగ్గిరాల వంశం కోడలు కూడా ఆ కోర్టుకి జైల్లో చెప్పకూడు కూడా తినబోతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అప్పు వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం, "నా చెల్లి ఎప్పటికీ తప్పు చేయదు. తనని ఎవరో ఇరికించారు. తనని బయటికి తీసుకొని వచ్చే బాధ్యత నాది. నా చెల్లెలి ఎప్పటికీ తప్పు చెయ్యనంటే చెయ్యదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి మాత్రం, "తను తప్పు చేయలేదని నువ్వు నమ్ముతున్నావు కదా! మరి కోర్టుకు వెళ్ళకుండా, అవన్నీ చెయ్యకుండా నువ్వే కాపాడుతాను అంటున్నావు కదా! అలా జరగకపోతే అప్పుడేం చేస్తావు?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం, "మీకు నచ్చినట్లుగా, మీరు మెచ్చినట్లుగా నా చెల్లెలు మన ఇంట్లోనే మీకు నచ్చినట్లుగా తనకు మీ కోడలుగా ఉంటుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు అయితే ఒక్కసారిగా వాళ్ళ అక్క వైపు చూస్తూ ఉండిపోతుంది. "అవును అత్తయ్య గారు, మీరు నచ్చినట్లుగా అప్పటి నుండి నా చెల్లెలు నీ దగ్గరే ఉంటుంది" అని చెప్పేసైతే ఆ మాట ఇస్తూ ఉంటుంది. ఇంతలో తన రూమ్‌కి వెళ్లి రాజుకైతే ఫోన్ చేస్తూ ఉంటుంది. అప్పుకి ఇలా జరిగింది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం, "అప్పు అటువంటి మనిషి కాదు. ఆ విషయం నాకు కూడా తెలుసు. తనని ఎవరు ఇలా ఇరికించారో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య, "అవునండి, ఎలాగైనా సరే అది ఎవరో తెలుసుకొని ఖచ్చితంగా తీరాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "నేను మీకు తోడున్నాను కదా! మనిద్దరం కలిసి తనని ఎవరు ఎలా ఇరికించారో తెలుసుకుందామండి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.